ఉద్దేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు గారు కానీ మనకు ఆర్ఓగా వచ్చిన హారిక్ గారు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారో వారితో ఏర్పాటు చేసుకున్న అనపర్తి మండల సమావేశానికి అధ్యక్షత వహించిన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకరెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఓగా వ్యవహరిస్తున్న హారిక్ గారికి, నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ప్రతి పార్టీ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది యథావిధిగా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాల్ని, పాత సభ్యత్వాలన్నీ రద్దుపరిచి మరలా పునరుద్ధరించుకోవడం కానీ, కొత్త సభ్యత్వాలని స్వీకరించడం కానీ ఒక ప్రక్రియ సాగుతూ ఉంది. దానిలో భాగంగానే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొట్టమొదటి సభ్యత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నాటి నుంచి ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో మరి ఎన్నడూ లేని విధంగా ఇవాళ 27,000 సభ్యత్వాలు దాటించడం అనేది కార్యకర్తలందరి కృషి అని ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొంతమంది ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే బుల్లెట్ గారు ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారో పెర్ర రామచంద్రపురం నుంచి, వారి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పర్యటన చేసి అందరినీ మోటివేట్ చేయడమే కాకుండా ఏ విధంగా అయితే సభ్యత్వం నమోదు చేయాలనే దానిపైన వీర రామచంద్రపురం నుంచే 10 మంది టీముని తీసుకుని నియోజకవర్గం అంతా పర్యటించి ప్రతి గ్రామంలో కూడా ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా కొనసాగించడం జరిగింది. అదేవిధంగా రామవరానికి చెందిన మల్లిటి సురేందర్ రెడ్డి గారు రంగంపేట మండలం ఇన్ఛార్జిగా వ్యవహరించి రంగంపేట మండలంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం, అక్కడ మండల పార్టీ అధ్యక్షులు సాయిరామ్ గారు యాక్టివ్గా పనిచేస్తా ఉన్నా వారికి తోడుగా సురేందర్ రెడ్డి గారు ఉండి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి మెక్కోడ మండలం నుంచి రమణ గారు, పెదపూడి మండలానికి కూడా బుల్లెడ్డి గారు ఎక్కువగా చేసి సభ్యత్వ నమోదుని అత్యధిక శాతంలో మన జిల్లాలోనే అత్యధికంగా మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లడంలో మీరు అందరూ కృషి చేశారు. మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిని ప్రజాస్వామ్యయుతంగా రేపు సంస్థాగత ఎన్నికలను కూడా మన నియోజకవర్గంలో జరుపుకుని ఒక ఆదర్శంగా మన నియోజకవర్గం నిలవాల్సిన అవసరం ఉంది. అందరూ సంయమనం పాటించి ఏకగ్రీవంగా అన్ని బూత్ కమిటీలు కానీ, శక్తి కేంద్రాలు కానీ, మండల పార్టీలు కానీ అన్ని ఏకగ్రీవంగా జరిగేటట్టుగా కార్యకర్తలు అందరూ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అనేక మంది పాత కొత్తల మేళవింపుతో మనం సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. వారి అనుభవాన్ని ఇవాళ కొత్తగా ఎవరైతే భారతీయ జనతా పార్టీకి చేరారో వారు చాలా ఉత్సాహంగా పనిచేశారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో. వారికి ప్రాధాన్యత ఇస్తూ పాత వారిది సలహాలు, సూచనలు వారిని సమన్వయం చేసుకుంటూ నూతనంగా ఇవాళ మనం మండల కమిటీలు, అదేవిధంగా బూత్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నట్టయితే రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం కానీ, అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ వీలుండే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సంస్థాగత నిర్మాణంలో ప్రధానంగా ప్రతి భారతీయ జనతా పార్టీ, నేను గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు ఇంకో రాజకీయ పార్టీ ఎక్కడ చేయదు. ఆల్మోస్ట్ ప్రతిరోజు కార్యక్రమం ఉంది. దానికి పూర్తి సమయం కేటాయించగలిగిన వ్యక్తులు ఇవాళ ఈ బాధ్యతల్లోకి వచ్చినట్టయితే ఇందాక హారిక్ గారు చెప్పినట్టుగా అనపర్తి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా మిగిలిన నియోజకవర్గాలకి ఆదర్శవంతంగా నిలిచే విధంగా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో ఇప్పటికే మనకి 3 సర్పంచులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇంకా కొంతమంది సర్పంచులు కూడా రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు.
మరి సర్పంచులు రావడం ద్వారా లేదా ఎంపీటీసీలు రావడం ద్వారా బలోపేతం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెక్కువల మండలంలో అనేక మంది సర్పంచులు జాయిన్ అయ్యారు, ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారు ప్రజల్లోంచి ఎన్నికైన వ్యక్తులు కాబట్టి వారికి ప్రజల పట్ల ఒక అవగాహన, ప్రజల్లో ఒకరికి ఒక పరపతి బలం ఉండడం, వారి సేవలు వినియోగించడం ద్వారా మనం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి వీలవుతూ ఉంది. దానికోసం సమన్వయంతో అన్ని బూత్ కమిటీలు సమన్వయంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే విధంగా ప్రతి కార్యకర్త చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. పార్టీకి ఉపయోగపడే వ్యక్తుల ద్వారా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేసే వ్యక్తుల్ని సంస్థాగత ఎన్నికల్లో ఎన్నుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 3వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక చరిత్ర. మొట్టమొదట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 3 సార్లు వారు ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ 78 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి తర్వాత మళ్ళా నరేంద్ర మోడీ గారే 3వసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో భారతీయ జనతా పార్టీ ఈ 3 సార్లు రాకముందు వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కేంద్రంలో 5 సార్లు అధికారం చేపట్టడం జరిగింది. కానీ గతంలో ఎంతోమంది కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రులు చేశారు, మిగిలిన అనేక మంది ప్రధానమంత్రులు చేసిన భారతదేశ ఖ్యాతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కొన్ని దేశాల్లో పర్యటన చేసినప్పుడు వారి ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆ దేశ అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ వచ్చి రిసీవ్ చేసుకునే విధానం ఇవాళ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశం అనేక విషయాల్లో ఒక విశ్వగురువుగా రూపొందిన పరిస్థితిని మనం ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా చూస్తున్నాం. అందువల్ల ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మీ అందరూ నిరంతరం ప్రజల్లో పర్యటించే వ్యక్తులు ఇవాళ సంస్థాగతంగా మరి బాధ్యతలు చేపట్టి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ అన్ని బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు ఏకగ్రీవం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.